శ్రీ మహిషాసురమర్దిని దేవి దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన మరియు పూజనీయమైన రూపాలలో ఒకటి. దుష్ట శక్తులపై విజయం, ధర్మస్థాపన, భక్తులను రక్షించడం ఆమె అవతార ముఖ్య ఉద్దేశం. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుణ్ణి సంహరించిన దేవత అని అర్థం. ఈ అవతారం కేవలం ఒక రాక్షసుడిని సంహరించడం మాత్రమే కాదు, మానవులలోని అహంకారం, అజ్ఞానం మరియు దుష్ట స్వభావాలను నిర్మూలించడానికి ప్రతీకగా నిలుస్తుంది. నవరాత్రులలో ముఖ్యంగా దుర్గాష్టమి, మహర్నవమి రోజులలో మహిషాసురమర్దిని దేవిని ప్రత్యక్షంగా పూజిస్తారు. ఆమె ఆశీస్సుల కోసం భక్తులు వివిధ పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఈ అవతారం స్త్రీ శక్తికి, ధైర్యానికి, సంకల్పానికి నిదర్శనం. ఆమె సకల దేవతల తేజస్సు మరియు శక్తి సమ్మేళనంగా అవతరించి లోక కళ్యాణం కోసం అసురుడిని సంహరించింది. మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు. బ్రహ్మదేవుడి నుండి పొందిన వరం కారణంగా అతడిని ఏ పురుషుడు సంహరించలేడు. ఈ వరం పొందిన తర్వాత మహిషాసురుడు దేవతలను, మానవులను తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. స్వర్గలోకాన్ని ఆక్రమించి దేవతలను వారి స్థానాల నుండి తరిమేశాడు. మహిషాసురుడి ఆగడాలు మితిమీరిపోవడంతో దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించారు. వారి మొర ఆలకించిన త్రిమూర్తులు, ఇతర దేవతలు తమ తేజస్సును ఒకచోట కేంద్రీకరించారు. ఈ తేజస్సు నుండి అద్భుతమైన శక్తితో, దివ్య రూపంతో దుర్గాదేవి అవతరించింది. ఆమె 10 చేతులతో, ఒక్కో చేతిలో శంఖం, చక్రం, గద, ఖడ్గం, డాలు, బాణం, ధనస్సు, పాశం, అంకుశం, త్రిశూలం వంటి వివిధ ఆయుధాలను ధరించి సింహవాహినిగా దర్శనమిచ్చింది. ఈ ఆయుధాలను దేవతలు ఆమెకు ప్రసాదించారు. మహిషాసురుడితో 9 రోజుల పాటు భీకర యుద్ధం చేసింది. చివరికి మహిషాసురుడు మహిషి రూపంలో ఉన్నప్పుడు దేవి తన త్రిశూలంతో అతడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది. ఈ విజయం దుష్ట శక్తులపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. మహిషాసురమర్దిని దేవి అవతారం కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు, ఇది లోతైన ఆధ్యాత్మిక, నైతిక ప్రతీకవాదాన్ని కలిగి ఉంది. మహిషాసురుడు మానవులలోని అహంకారం, అజ్ఞానం, దురాశ, ఇతర దుర్గుణాలకు ప్రతీక. ఈ దుర్గుణాలు మనల్ని బంధించి ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటాయి. దుర్గాదేవి తన దివ్య శక్తితో ఈ అంతర్గత శత్రువులను సంహరించడానికి మార్గాన్ని చూపుతుంది. ఆమె సింహవాహినిగా ఉండటం శక్తికి, ధైర్యానికి చిహ్నం. ఆమె చేతులలోని వివిధ ఆయుధాలు దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి అవసరమైన వివిధ శక్తులను సూచిస్తాయి. ఈ అవతారం స్త్రీ శక్తి యొక్క అపారమైన బలాన్ని, సంకల్పాన్ని, సృష్టిని రక్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతుంది. ఇది వ్యక్తిగత, సామాజిక స్థాయిలో చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. మహిషాసురమర్దిని పూజించడం ద్వారా భక్తులు తమలోని ప్రతికూల శక్తులను జయించి సానుకూలత, ధైర్యం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తారు. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మహిషాసురమర్దిని దేవి అవతారం నవరాత్రి ఉత్సవాలలో కీలక పాత్ర పోషిస్తుంది. నవరాత్రులు 9 రోజుల పాటు జరిగే పండుగ. ఈ 9 రోజులలో దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. ఈసారి 11 అవతారాలను పూజిస్తారు. మహిషాసురుడితో దేవి చేసిన యుద్ధం 9 రోజుల పాటు సాగి 10వ రోజున ఆమె విజయం సాధించింది. ఈ 10వ రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటారు. విజయదశమి రోజున మహిషాసురమర్దిని దేవి విజయాన్ని స్మరించుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున రావణ సంహారం కూడా జరిగిందని నమ్ముతారు. ఇది కూడా ధర్మ విజయాన్ని సూచిస్తుంది. నవరాత్రులలో ముఖ్యంగా దుర్గాష్టమి, మహర్నవమి నాడు మహిషాసురమర్దిని దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజులలో దేవిని వివిధ అలంకరణలతో అలంకరించి భక్తులు ఆమె ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కాకుండా సమాజంలో ఐక్యతను, ధైర్యాన్ని మరియు సానుకూలతను పెంపొందించే సాంస్కృతిక ఉత్సవాలు కూడా. శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారం కేవలం ఒక పురాణ గాథను కాదు, ఇది ఒక మానవాళికి స్ఫూర్తినిచ్చే ఒక శక్తివంతమైన సందేశం. దుష్ట శక్తులను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని జయించి ధర్మాన్ని స్థాపించడానికి దైవశక్తి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ అవతారం తెలియజేస్తుంది. ఆమె ధైర్యం, సంకల్పం, త్యాగం మనకు ఆదర్శప్రాయం. నవరాత్రులలో ఆమెను పూజించడం ద్వారా మనం మనలోని అంతర్గత శక్తులను మేల్కొల్పి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరణ పొందుతాము. మహిషాసురమర్దిని దేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని ఆశిస్తున్నాం.